అందరికీ నమస్కారం. హలో ఆల్. ఈరోజు మనం మన గార్డెన్‌లో దొండగడ్డలని అంటే దొండకాయ మొక్కలని నాటుకుందాం రండి. ఇవి దొండ మొలకలండి. ఇవి మనకి గడ్డల్లాగా ఉంటాయి. వాటిని మనము భూమిలో పాతుకుంటే అవి మొలక ఉంది గదా! అక్కడి నుండి చిగుర్లొచ్చి మనకి పైకి తీగలాగా వస్తుంది. దానికి మనం ఇంకా కొంచెము తీగలాగా పైకొచ్చే వరకి చూసుకొని దానికి మనం పందిరి కట్టుకుంటే ఇంకా మనకి ఇవి సంవత్సరం పొడుగునా దొండకాయలు కాస్తూనే ఉంటాయి. అయితే ఇవి మనకి బయట ఇక్కడ నర్సరీలో అమ్మరండి దొండ మొలకలని కానీ ఇవి ఎలాగైనా సంపాదించుకోవాల్సిందే. నేను వీటిని ఎలా సంపాదించానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది రెండవ మొలకండి. దీన్ని కూడా సేమ్ అలాగే ఆ గడ్డని మట్టిలో పెట్టేసి ఆ తీగని పైకి ఇట్లా పెడితే ఈ విధంగా చూపించినట్టు పెడితే అది మంచిగా మొక్క అనేది చిగురిస్తూ పైకొస్తుంటుంది. ఇదే నా దగ్గర లేదు, దొండ మొక్కనే లేదు అని బాధపడ్డా. ఎందుకంటే అన్ని విత్తనాలని మనం సంపాదించవచ్చు, కానీ దీన్ని సంపాదించడం మాత్రం చాలా కష్టము. అయితే నేను మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తానన్నాను కదా! ఇప్పుడు చూడండి, ఇది నేను 1 వీక్ ఒకసారి మన గార్డెన్‌లోదే అలోవెరాని ఇలా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని దీంట్లో ఉన్న గుజ్జుని వెజిటేబుల్ టబ్ ఉంది కదా, అందులో మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసేసి 2-3 డేస్కి ఒక్కసారి పైకి వచ్చినప్పుడు ఒక హాఫ్ బకెట్ అట్లా అన్ని చెట్లకి ఇస్తూ ఉంటాను. దీనివల్ల మనకి మొక్క అనేది హెల్తీగా ఉంటుంది, చిగుర్లు హెల్తీగా వస్తాయి. చూడండి ఈ విధంగా మనం తిన్న కిచెన్ వేస్టేజ్ని మొత్తం నేను ఇట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగానే ఇస్తాను. మళ్ళీ వాటిని మట్టిలో వేయడం, పురుగులు రావడం అదంతా ఏముండదు. 3-4 డేస్కి ఒక్కసారి ఫర్మెంట్ అవుతుంది. మళ్ళీ నేను దీన్ని డ్రైన్ చేసేసి ఆ చెత్తను బయట పడేసి మళ్ళీ ఆ వాటర్లో మళ్ళీ మన కిచెన్లో వేస్టేజ్ వస్తుంది కదా, మళ్ళీ అది మిక్స్ చేసేస్తాను. ఈ విధంగా వేయడం వల్ల మన మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి. ఇవి కర్నూలు నుండి మా వారు తీసుకొచ్చారండి. కాసరకాయలు అంటారు వీటిని. కొన్ని ముదిరిపోయినాయి, నేను అందులో వేసాను. నేను వీటి గింజలు కూడా నాటాను. ఏమో ఒకవేళ వస్తే చూద్దాం, మన గార్డెన్లో కొత్త మొక్కలు వస్తాయి. ఈ విధంగా వాటర్లోంచి మనం వేస్టేజ్ని అంతా డ్రైన్ చేసేసి ఆ వాటర్ని నేను ఈ విధంగా చిన్న బకెట్లో పట్టుకొని, నాకు ట్యాప్ ఉంది అక్కడ, ట్యాప్ ఆన్ చేసేసుకొని ఇస్తూ ఉంటాను అన్నట్టు. ఈ విధంగా మొక్కలకి ఇస్తూ ఉండడం వల్ల మొక్కలు అనేవి హెల్తీగా వస్తుంటాయి. మనము ఇలా ఇచ్చిన వాటితోనే ఆ టమాటో మొలకలు వచ్చాయి కదా, అవన్నీ నేను అలా వేయడం వల్లనే వచ్చాయి. ఇవి మల్లె మొగ్గలు చూడండి, ఒక్కొక్క కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చాలా మొగ్గలు, చాలా అసలు అయిపోయింది సీజన్, కానీ వస్తూనే ఉంటాయి. 2 మూరల వరకు విరజాజులు వస్తూ ఉంటాయి. చూడండి ఈ విధంగా మనము కిచెన్ వేస్టేజ్ని మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా ఇవ్వడం వల్ల అందులో ఉన్న విత్తనాలు మళ్ళీ మనము చెట్లకి వేస్తుంటాం కదా, వాటంతట అవే వస్తుంటాయి. ఓకేనండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.